వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతుగా వైసీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించిందని అన్నారు. కూటమి నేతలకు దోచుకోవడమే కావాలని, ప్రజలతో సంబంధం లేదని అన్నారు. విశాఖ నగరంలో వైసీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, వదురు కళ్యాణి, ఎంపీ తనుజారాణి, కేకే రాజు, మల్లా విజయప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకటరెడ్డి, చెంగల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరితో కలిసి పని చేయాలన్నటువంటి ఆకాంక్షతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా మనం ఈ యొక్క గతంలో ఎక్కడ ఏ కార్యాలయం నుంచి అయితే పనిచేశామో, జీవీఎంసీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి అయితే పనిచేసి విజయం సాధించామో, ఇది ఒక అదృష్టమైనటువంటి ప్రదేశంగా భావించి ఇక్కడ తిరిగి ఈ ఆఫీసుని పునరుద్ధరించాలి అన్నటువంటి నిర్ణయాన్ని అమర్కి తెలిపినప్పుడు నేను అమర్ అందరం కలిసి మల్లా విజయప్రసాద్ గారిని కోరినప్పుడు ఆయన దానికి ఎన్నికలు 6 నెలలు అయిన తర్వాత ముందుగా మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ ప్రోగ్రామ్ పిలిపించారు. మొన్న 13వ తారీఖు నాడు ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల మీద, ఆ సమస్యల పట్ల జిల్లా కేంద్రాలన్నిటికీ పోయి ఆ కలెక్టర్ దగ్గర వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం ఒత్తిడి తీర్చుకునే ఏర్పాటుని తీసుకునేటట్లు చేయమని ఆయన ఆదేశించారు. ఆ నిర్ణయం తీసుకున్న పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పుకుంటా మనం విశాఖపట్నం, అలాగే అనకాపల్లి, పాడేరు ఈ జిల్లాల్లో తూచా తప్పకుండా 100% మీ అందరూ కూడా అందులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని మీ రాష్ట్రం అంతా విజయం జరిగింది. ముఖ్యంగా మన విశాఖపట్నంలో కూడా జరిగింది. దానికి ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు చేస్తాను. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు అయిపోయింది, ఏమైపోలే. ఎప్పుడైపోద్దంటే గెలిచిన ప్రభుత్వాలు ప్రజల గురించి ప్రజల గురించి పట్టించుకుంటే అవుతాయి. ఈ ప్రభుత్వానికి ప్రజలతో సంబంధం లే. వాళ్ళు ఎంతసేపు ఈ మీడియాలు పట్టుకోవడం, ఈ ప్రచార మాంద్యాలను ఓ అని గైడ్ చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటాం. నాకు మంత్రిగా కన్నా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కువ సాటిస్ఫాక్షన్ పార్టీకి పనిచేసినటువంటి దాంట్లో నేను పొందాను. పార్టీ పదవిలో ఆ రకమైనటువంటి ఉత్తేజం ఉంటుంది, పార్టీ కోసం పనిచేసేటువంటి దాంట్లో ఆ సంతృప్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాను. వాస్తవానికి మొన్న వచ్చినటువంటి ఫలితాల తర్వాత చాలామందికి నిరాశ, నిస్పృహ, కొన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా నా దగ్గర నుంచి కింద స్థాయి వరకు, పెద్ద స్థాయి వరకు అందరినీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయినా సరే నిన్న రైతులకు సంబంధించినటువంటి ఉద్యమానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిస్తే నిన్న మీరు అందరూ చూశారు. నిన్న విశాఖపట్నంలో రైతులు లేనప్పటికీ, రైతాంగం లేనప్పటికీ కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతుల పక్షాన నిలబడి చేసినటువంటి పోరాటానికి వచ్చినటువంటి జనాన్ని చూస్తే మనం ఓడిపోయాం తప్ప పోరాటంలో ఎక్కడ వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నిన్న మన పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోయాడు. నిన్న భీమిలి నియోజకవర్గంలో సమావేశం పెట్టాం. దాదాపు 500 నుంచి 1000 మంది కార్యకర్తలు వచ్చారు, సీనియర్ నాయకులు వచ్చారు. వారందరూ కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల నిలబడినటువంటి పార్టీ తప్ప నాయకుల వల్ల నిలబడినటువంటి పార్టీ కాదు. జర్నలిస్టులు సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు వ్యవసాయ క్షేత్రంలో నియోజకవర్గానికి చెందిన మీడియా ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన విలేకరులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు జర్నలిస్టులు విధి నిర్వహణలో తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ
ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సేవాభావంతో చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి తన ఎదుగుదలకు జర్నలిస్టులే కారణమయ్యారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని జర్నలిస్టుల సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేను ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మీరందరూ కూడా నా వెన్నంటి ఉండి నాకు చాలా మంది సలహాలు సూచనలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మీరందరూ కూడా నన్ను ఎదురుండి నడిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించింది మీ అందరి పాత్ర కూడా ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మీకు కూడా, ఎందుకంటే మీకు చాలా సమస్యలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. మీ సమస్యలన్నీ కూడా నా సొంత కుటుంబంలో సమస్యల్లాగా, ఏదైతే మీరు ఇల్లు కావాలని అడుగుతున్నారు, స్థలాలు అంటున్నారు, కంపల్సరీ నాకన్నా అందరికి మీకు తెలుసు, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామాల్లో మీరందరూ కూడా మనం ఒక రోజున మీరందరూ కూడా చర్చించుకుని నిర్ణయం తీసుకుని అర్హులైన అందరికీ కూడా 100% కూడా మనం స్థలాలు ఇచ్చే విధంగా మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం విలేకరులందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ హక్కులకి ఎక్కడా కూడా భంగం కలిగించకుండా వాళ్ళని గౌరవించే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి నన్ను మంచి కార్యక్రమాలు చేసే విధంగా మీ అందరూ కూడా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సరే మనకు ఉన్నది కంపల్సరీ మరొకసారి చెప్తున్నాను, మీరు అందరూ కూడా నా దృష్టికి తీసుకురండి. మీ సమస్యలైనా నియోజకవర్గ సమస్యలైనా తీర్చడానికి నేను ముందుండి నడిపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పాలకొల్లులో ఉత్సాహంగా సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్, పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలంటూ హోంమంత్రి అనిత సూచన. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయండి, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్. విశాఖలో వైసీపీ కార్యాలయం ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.